Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. June 17, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. ఉక్రెయిన్లో శాంతి సదస్సు 2024 పేరుతో ఉక్రెయిన్ శాంతి సదస్సు నిర్వహించడం జరిగింది. ఇది స్విట్జర్లాండ్లో జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు మనం చూద్దాం. తరంగ శక్తి ఎక్సర్సైజ్ 2024 భారతదేశం త్వరలోనే ఒక మల్టీనేషనల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ నిర్వహించబోతుంది. దానికి తరంగ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిర్మాణ దశలో ఉంది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. మరి సెజ్జుల ఎగుమతులు అనేది 13.5 లక్షల కోట్లకు చేరాయి 2023-24 ఆర్థిక సంవత్సరంలో. మరి కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఒక సమాచారం మనకుంది. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోర్ గ్రూప్కి రాష్ట్ర టెక్నీషియన్ ఒకరు ఎంపిక కావడం జరిగింది. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట. అంటే ఇక్కడ దోమలు ఇక్కడ మలేరియా కానివ్వండి, డెంగీ కానివ్వండి, ఇలా కొన్ని జబ్బులకు కారణమవుతున్నాయి, కొన్ని వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేటను చేయొచ్చు అని చెప్పేసి సంబంధించినటువంటి అంకుర పరిశ్రమ ఇక్కడ దానిపైన అధ్యయనం చేసింది. దానిపైన చూద్దామండి. శిశిర్ రాడార్ అని చెప్పేసి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ సంబంధించిన విశేషాలపైన కూడా చూద్దామండి. ఇవి మనకి 17 జూన్ 2024లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అండి. ఇప్పుడు మనం వివరంలోకి వెళ్తున్నట్లయితే ఉక్రెయిన్లో శాంతి సదస్సు అంటే ఉక్రెయిన్లో శాంతి సదస్సు అనేది అంటే ఇక్కడ ఉక్రెయిన్ విషయంలో మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది ఉక్రెయిన్ పీస్ సమిట్ అండి. ఉక్రెయిన్ పీస్ సమిట్ అనే పేరుతో ఉక్రెయిన్ పీస్ సమిట్ అనే పేరుతో ఒక సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ ఉక్రెయిన్ పీస్ సమిట్ అనేది జూన్ 15, 16 2024లో ఈ సదస్సు నిర్వహించారు. ఇది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇక్కడ బర్జన్ స్టాక్ స్విట్జర్లాండ్లోని బర్జన్ స్టాక్లో ఈ సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సదస్సులో మనం చూసినట్లయితే అది ఒక రిసార్ట్స్ అన్నమాట. ఇది ఒక రిసార్ట్స్లో నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి స్విట్జర్లాండ్ రాజధాని బెన్కు కొద్ది దూరంలో ఉన్నటువంటి ఈ బర్జన్ స్టాక్ రిసార్ట్స్లో ఈ సదస్సు అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఉక్రెయిన్లో శాంతి సదస్సు 2024 సంబంధించింది. ఈ సదస్సు పైన ప్రధానంగా దేనిపైన చర్చించడం జరిగిందంటే రష్యా ఉక్రెయిన్ సంబంధించిన విషయంలో. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. అంటే 2022 ఫిబ్రవరి నుండి మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది కొనసాగుతుందండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది 2022 ఫిబ్రవరి నుండి కొనసాగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మరి ఇరు దేశాల్లో చాలా నష్టమవుతుంది. బట్ ఉక్రెయిన్లో మాత్రం మరింతగా నష్టం ఉంది, మరింతగా క్రైసిస్ ఉంది. మరి G7 దేశాలు ఇటీవల కాలంలో 50వ G7 దేశాల సదస్సు మనకి ఇటలీ దేశంలో జరిగినప్పుడు అక్కడ కూడా దానికి కొంత ప్యాకేజ్ ప్రకటించారు. కానీ బట్ నష్టం అయితే ఇంకా తీవ్రంగా ఉంది. ఆ ప్యాకేజ్ మాకు ఇలాంటి సాయం అందించలేదని చెప్పేసి కూడా మనకు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడైనటువంటి వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ ఉక్రెయిన్ శాంతి సదస్సులో పాల్గొనడం జరిగింది. బర్జన్ స్టాక్లో జరిగినటువంటి రిసార్ట్స్లో. మరి అంతేకాకుండా స్విట్జర్లాండ్ అధ్యక్షురాలైనటువంటి వైలా హౌమార్డ్ ఎవరండి, మనం ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. స్విట్జర్లాండ్ అధ్యక్షురాలైనటువంటి వైలా హౌమార్డ్ ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దిస్ ఈజ్ మనకు ఉక్రెయిన్ పీస్ సమిట్ అనొచ్చు, లేదా సమితాంది పీస్ ఇన్ ఉక్రెయిన్ అని చెప్పేసి కూడా అనే ఒక సదస్సులో వాళ్ళు దానికి ప్రధానమైనటువంటి కోఆర్డినేటర్గా ఉండడం జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షురాలు అంటే వీరి నేతృత్వంలోనే సదస్సు జరిగింది. ఈ సదస్సు పైన ఒక డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే 2 days సదస్సు అయిన తర్వాత ఉక్రెయిన్ పైన శాంతి విషయంలో సమితాంది పీస్ ఇన్ ఉక్రెయిన్ ఈ విషయంలో సంబంధించిన డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే దేశ సమగ్రతను కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ దేశ సమగ్రతను కాపాడే విషయంలో
సో ఉక్రెయిన్కి సహాయపడతామని చెప్పేసి, అంతేకాకుండా రష్యాకు నచ్చజెప్పేసి ఆ యుద్ధం నుండి తప్పిస్తామని చెప్పేసి ఒక డిక్లరేషన్ చేసినప్పుడు ఇందులో కొన్ని దేశాలు సంతకం చేయలేదు. భారత్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ, బ్రెజిల్ సో ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేయలేదు. థాయిలాండ్ కూడా సంతకం చేయలేదు. సో మరి ఈ సదస్సుకు ముఖ్యమైనటువంటి రష్యా దేశం హాజరు కాలేదు. ఈ సదస్సుకు చైనా దేశం కూడా హాజరు కాలేదు. సో ఇలాంటి నేపథ్యం అన్నమాట. మన భారతదేశం తరపున భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి అంటే జనరల్గా మొత్తం ఫారిన్ సెక్రటరీ వచ్చేసి మనకి వినయ్ కుమార్ క్వాత్రా ఉంటారు. బట్ ఇక్కడ పశ్చిమ వ్యవహారాలు అంటే ఇక్కడ వెస్ట్ ఏషియా సంబంధించిన వ్యవహారాలు, వెస్టర్న్ కంట్రీస్ సంబంధించిన వ్యవహారాలు చూడడానికి మరొక కార్యదర్శి ఉన్నారు. సో మరి భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి పవన్ కుమార్ గారి యొక్క సదస్సుకు అనేది హాజరు కావడం జరిగింది. ఎవరు హాజరయ్యారు కూడా మనకి ఇంపార్టెంట్గా ఈ సదస్సు పైన ఉంటుందన్నమాట. మరి భారత్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ, బ్రెజిల్ ఈ సంయుక్త ప్రకటన పైన కూడా ఈ డిక్లరేషన్ పైన ఎలాంటి సంతకం చెయ్యలేదు అనేది ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి. సో ఇది మనకి ఉక్రెయిన్లో శాంతి సదస్సు పైన సో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడైనటువంటి వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ సదస్సుకు అనేది రావడం జరిగింది. ఇది ఏంటంటే ఐక్యరాజ్యం జనరల్గా ఏంటంటే ప్రపంచ శాంతిని కాపాడే విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రధానమైన భూమికను పోషించాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ స్విట్జర్లాండే ఈ ఉక్రెయిన్ పైన ఒక శాంతి సదస్సు నిర్వహించడం అనేది కొంచెం విశ్లేషకుల యొక్క సంబంధించినటువంటి ఒక ఫోకస్గా జరిగిందని చెప్పొచ్చు అనమాట. కారణం ఏంటంటే సో ఐక్యరాజ్యసమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఇందులో పాల్గొనడం జరిగింది. మన భారతదేశం పాల్గొనింది. సో మనకు రష్యాకు భారత్కు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా సో ఈ సదస్సు పాల్గొనడం కూడా ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పాల్గొన్నారు ఏంటి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఒక ఇంపార్టెంట్ సదస్సు. ఇటీవల జరిగినటువంటి సదస్సులో దీనికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కడ జరిగింది, ఏ పేరుతో జరిగింది, ఎవరు హాజరయ్యారు, ఎవరు సంతకం చేయలేదు, మన భారత్ తరపున ఎవరు హాజరయ్యారు, ఇలాంటి ప్రశ్నలు మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తరంగ శక్తి అండి. సో మనకి ఒక తరంగ శక్తి ఎక్సర్సైజ్ 2024 యాక్చువల్గా మన భారతదేశం జూన్ 4 నుండి 14 మధ్య సో మనకి 2024లో ఒక రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ అనే ఒక ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ జరిగిందండి. రెండవ రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్. ఈ రెండవ రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ జూన్ 4 నుండి 14, 2024లో సో మరి ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే అమెరికా నిర్వహించింది. అమెరికా వైమానిక దళం నిర్వహించింది. అమెరికా వైమానిక దళం అమెరికాలోని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే అలాస్కాలో నిర్వహించుకోవడం జరిగిందండి. అమెరికా వైమానిక దళం సో మరి అలాస్కాలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో సో మరి ఒక సింగపూర్, యూకే, నెదర్లాండ్స్, జర్మనీ అండ్ ఐఏఎఫ్ అంటే ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే భారత వైమానిక దళ సిబ్బంది కూడా ఇందులో పాల్గొనింది. ఈ పాల్గొన్న విధానం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే డ్రిల్స్ జరుగుతాయో, ఏవైతే ఎక్సర్సైజ్ జరుగుతాయో వీటి నుండి ఇన్స్పైర్ అయినటువంటి మన భారతదేశం త్వరలోనే మేము తరంగ శక్తి అనే ఎక్సర్సైజ్ పేరుతో ఒక మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ని బహుళ దేశాలు పాల్గొనబోతున్నటువంటి ఒక వైమానిక ప్రదర్శన చేస్తామని చెప్పేసి ఇక్కడ సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించడం జరిగింది. ఇట్ మే బీ ఇన్ ఆగస్ట్ 2024 అంటే ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఆగస్ట్ 2024 అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అనమాట. మరి ఇందులో సుమారుగా భారత్తో పాటుగా 10 దేశాలు పాల్గొంటున్నాయి. వెరీ ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించిన విశేషాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మరి విశాఖపట్నంలోనే ఇదే సంవత్సరంలో మనం ఫిబ్రవరి నెలలో మిలాన్ 2024 పేరుతో మనం ఒక బహుళ దేశాలు పాల్గొంటున్నటువంటి నావికా విన్యాసాలని నావెల్ ఎక్సర్సైజ్ని మనం నిర్వహించుకోవడం జరిగిందండి. నావికా విన్యాసాలని సో నిర్వహించుకోవడం జరిగింది మిలాన్ 2024 అనే పేరుతో. మరి ఇలాంటి నేపథ్యంలో మిలాన్ 2024తో మనం విశాఖపట్నంలో ఎలా నిర్వహించుకున్నామో ఒక నావికా విన్యాసాలు, అదేవిధంగా తరంగ శక్తి అనే పేరుతో సో ఆగస్టు 2024లో ఒక 10 దేశాలు ఆ విధంగా పాల్గొనబోతున్నటువంటి మన భారతదేశం ఒక వెరీ ఫస్ట్ టైం అనమాట ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ సారి మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ని మనం నిర్వహించబోతున్నాం. సో వెరీ ఇంపార్టెంట్స్గా ఈ సంబంధించినటువంటి విషయం మనకు ఉంటుందండి ఇక్కడ. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ రెండవ రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగింది. సో చాలా దేశాలు పాల్గొన్నాయి. సింగపూర్, యూకే, నెదర్లాండ్స్, జర్మనీతో పాటు భారతదేశం పాల్గొంది జూన్ 4 నుండి 14, 2024. అండ్ ఆగస్టు 2024లో 10 దేశాలు పాల్గొనబోతున్నటువంటి సుమారుగా మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన భారత వైమానిక దళం నిర్వహించే ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహించబోతున్నారంటే భారతదేశం, మరి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం 2 ప్లేసుల్లో కూడా నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట తరంగ శక్తి అనే పేరుతో.
సో ఇది మనకి భారత వైమానిక దళం నిర్వహిస్తుంది. సో మరి భారత వైమానిక దళం అని చెప్పేసి అంటున్నాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 8 మనం నేషనల్ ఎయిర్ ఫోర్స్ డేగా జాతీయ వైమానిక దళ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ప్రస్తుతం మన భారత ప్రధాన వైమానిక అధికారిగా సో ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. సో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అనేవారు ప్రజెంట్ మన భారత ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మేరట్. సో ఈ మేరట్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది ఉత్తరప్రదేశ్లో కలదు. మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మేరట్లో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణ దశలో ఉంది అని చెప్పేసి మనకు ప్రధానమైన వార్త ఉంది. మనం కూడా నిన్నటి క్లాసులో డిస్కస్ చేసాం. ప్రపంచంలోని అతిపెద్ద నది వంతెన రైల్వే వంతెన చినాబ్ నది రైల్వే వంతెనను త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం. ఇది మనకు చినాబ్ నది గర్భం నుండి ఈ వంతెన అనేది మనకు జమ్మూ కాశ్మీర్ నిర్మించడం జరిగింది. 359 మీటర్ల ఎత్తున ఉంది అని చెప్పేసి మనం నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఉత్తర రైల్వే శాఖ దీన్ని కట్టడం జరిగిందని చెప్పేసి కూడా సో మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని మేరట్లో 246 మీటర్ల మేర ఈ భూగర్భ రైల్వే స్టేషన్ సో అతిపెద్ద రైల్వే స్టేషన్గా భూగర్భ రైల్వే స్టేషన్గా గుర్తించబడుతుంది. మీరట్ సెంట్రల్ అండ్ బౌంసాలి బేగంపూర్ రైల్వే స్టేషన్లు నిర్మిస్తున్నారు. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ బేగంపూర్ రైల్వే స్టేషన్లోనే అతిపెద్ద ఒక భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంది, ఈ రైలు నిర్మాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకే ట్రాక్ పైన మెట్రో అండ్ నవభారత్ రైలు కూడా, అంటే నవభారత్ అంటే సెమీ హై స్పీడ్ రైలు. మనకు వందే భారత్ రైలు అనేది చాలా వేగవంతమైన రైలుగా మన ఇండియాలో గుర్తించబడితే నమో భారత్ రైలు అనేది సెమీ హై స్పీడ్ రైలు అనమాట, అండ్ మెట్రో రైలు అనమాట, నగరాల్లో ఉండేది. సో ఇది మనకి ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. అంటే ఈ క్రింది ఏ నగరంలో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ త్వరలో నిర్మాణం కాబోతుంది అంటే అది ఉత్తరప్రదేశ్లో మీరట్లో. అదొక విషయం అనండి. ఎందుకోసం రైల్వే నిర్మాణం విషయం పైన కానివ్వండి, ఈ యొక్క మౌలిక సదుపాయాల కల్పన విషయం పైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. ఇటీవల జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి భారతదేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైలు ఎక్కడ నిర్మించబడిందని చెప్పేసి అంటారు. అండర్ వాటర్ మెట్రో రైలు అనేది ఎక్కడ కలదన్నాడు, అండర్ వాటర్ మెట్రో రైలు అండి. భారతదేశంలో తొలిసారిగా మనకి అండర్ వాటర్ మెట్రో రైలు అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అంటే ఇది కోల్కతాలో ఏర్పాటు చేయబడిందండి. కోల్కతాలో ఏర్పాటు చేయబడిన విషయం అన్నమాట. ఇలా మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ రైల్వే అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా యూనియన్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ అశ్విని వైష్ణవ్ అండి. సో వారు ఇటీవల నియమితులు కావడం జరిగింది. మరొక పర్యాయం అశ్విని వైష్ణవ్ అనేవారు ప్రజెంట్ మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సెజ్జుల ఎగుమతులు 13.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త ఒక కరెంట్ ఎకనమీ రూపంలో ఉంది. అంటే మార్చి 31 నాటికి 2024 నాటికి మన దేశంలో కార్యకలాపాలు పూర్తి చేసుకున్నటువంటి సెజ్జులన్నీ, ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన సెజ్జులన్నీ, మొత్తం ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన సెజ్జులు వచ్చేసి స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాం. అంటే ప్రత్యేకమైన ఆర్థిక మండలి. అంటే ఇక్కడ ఏదైనా వస్తువులను కానీ వివిధ సంబంధించిన కర్మాగారాలను కానీ ఏర్పాటు చేసే విషయంలోనే ఉన్నది ఈ సెజ్జులు అని చెప్పేసి అంటాం. మరి మొత్తం 423 సెజ్జులు కేంద్ర ప్రభుత్వం చేత దేశంలో వివిధ రాష్ట్రాలు ఆమోదం పొందితే మార్చి 31, 2024 నాటికి దేశంలో సెజ్జులలో అంటే ఎస్ఈజెడ్ అంటే సెజ్ అంటాం. అంటే ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని చెప్పేసి అంటాం. ఇందులో కార్యకలాపాలు యాక్టివిటీస్ నిర్వహిస్తున్నటువంటి సెజ్జులు వచ్చేసి 280 అండి. మరి ఇది మనకి ఈ సెజ్జుల ద్వారా మనకి మొత్తం ఎగుమతులు ఎన్ని కోట్లు జరిగినాయి, ఈ యొక్క 280 సెజ్జుల ద్వారా దేశంలో మరి 2023 అండ్ 24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరిగింది, ఎగుమతులు జరిగినాయి అన్నప్పుడు 13.5 లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరిగినది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ మరి ఈ డేటాను ఎవరు ఇవ్వడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చినటువంటి డాటా అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం యుఏఈ, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సో 280 సెజ్జుల ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతులు జరిగినాయంటే ఇక్కడ యుఏఈ దేశం, అమెరికా దేశం, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్. సో ఈ దేశాలకు ఎక్కువగా ఎగుమతులు అనేది నిర్వహించుకోవడం జరిగింది. మరి ఎక్కువగా
మరి ఈ యొక్క షెడ్యూల్ అనేది ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి మన దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ ద్వారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ ద్వారా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కేరళ, ఉత్తరప్రదేశ్ ఆ షెడ్యూల్ ద్వారా ఎక్కువ కార్యకలాపాలు అనేది, ఎక్కువ ఎగుమతులు అనేది జరుగుతున్నాయని చెప్పేసి కేంద్ర పరిశ్రమల వాణిజ్య శాఖ ఒక నివేదిక ప్రకారం తెలియజేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే వారు పీయూష్ గోయల్ అండి. పీయూష్ గోయల్ అనేవారు కేంద్ర ఒక పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారనమాట. ఒక కరెంట్ ఎకనామీ విషయంలో ఈ డేటాను మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి WHO కోర్ గ్రూప్నకు రాష్ట్ర టెక్నీషియన్ ఎంపిక అనే ఒక ప్రధానమైన వార్త మనకు ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి సెంట్రల్ మలేరియా ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి ఎంవి లక్ష్మీ సుభద్ర గారు ఒక ల్యాబ్ టెక్నీషియన్ అయిన సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ అయిన వీరు ఈ యొక్క సంబంధించినటువంటి WHO కోర్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. ఈ WHO కోర్ గ్రూప్లో ఏముంటుందంటే వివిధ దేశాలకు చెందిన టెక్నీషియన్స్ ఉంటారు. ఈ టెక్నీషియన్స్ అనేది వివిధ దేశాల నుండి ఎంపిక కాబడతారు. వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. ఈ WHO కోర్ గ్రూప్లో చేరినట్లయితే ఇంటర్నేషనల్ కోర్ గ్రూప్ అంటే ICG అని చెప్పేసి అంటాం. ఈ ICGలో అంటే ఇంటర్నేషనల్ కోర్ గ్రూప్లో చేరే అవకాశం వస్తుంది. తద్వారా అంతర్జాతీయ పరంగా ఒక ల్యాబ్ టెక్నాలజీ విషయంలో ల్యాబ్ టెక్నీషియన్గా మరింత చొరవ తీసుకొని ఆ విధంగా పనిచేసే ఒక అవకాశం వారికి రావడం జరిగింది. మన భారతదేశం నుండి ఇద్దరు ఎంపిక అయితే వాళ్ళు ఒకరు వచ్చేసి ఎంవి లక్ష్మీ సుభద్ర అండి. ఒకటి పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఒక గుర్తింపుగా ఒక అచీవ్మెంట్ విషయంలో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉమెన్ ప్రయారిటీలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో సెంట్రల్ మలేరియా ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన ఎవరు WHO కోర్ గ్రూప్కి ఎంపిక కావడం జరిగింది. ఇంటర్నేషనల్ కోర్ గ్రూప్లో ఒక సభ్యురాలు కావడం జరిగింది టెక్నీషియన్గా అని చెప్పేసి అంటే ఎంవి లక్ష్మీ సుభద్ర గారండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ మరి WHO పైన మరి లేటెస్ట్ కొన్ని అప్డేట్స్ మనం చూసినట్లయితే మరి ఒక ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇటీవల కాలంలో WHO హెల్త్ అసెంబ్లీ ఆరోగ్య సభ జరిగింది. ఆరోగ్య సభ ఎక్కడ జరిగిందంటే అది జెనీవాలో జరిగింది. ఈ సభలో వివిధ ఆరోగ్య విషయాలపైన చర్చించడానికి ఒక కమిటీ ఏని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఏకి మన కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి అపూర్వ చంద్రకి అవకాశం అనేది రావడం జరిగింది. ఇలా అడిగే అవకాశం ఉంటుంది. WHO జెనీవాలో జరిగినటువంటి ఒక ప్రపంచ ఆరోగ్య సభలో కమిటీ ఏకి ఆరోగ్య విషయాలపైన చర్చించడానికి కమిటీ ఏకి నేతృత్వం వహించినటువంటి వారు ఎవరు, మహిళ ఎవరు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే మన భారతీయురాలైనటువంటి అపూర్వ చంద్రకి అవకాశం అనేది రావడం జరిగింది. మరి WHO విషయంలో మరో సందర్భం గుర్తుపెట్టుకున్నట్లయితే WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఇక్కడ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి. మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ వచ్చేసి వీరు మనకి ఇథియోపియా దేశానికి చెందినవారు వీరు పనిచేయడం జరుగుతుంది. WHOలో ఇటీవల కాలంలో ఆగ్నేయాసియా ప్రాంత విభాగానికి WHOలో ఈ సౌత్ ఈస్ట్ ఆగ్నేయాసియా విభాగానికి ప్రాంతీయ డైరెక్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే డాక్టర్ సైమా వాజెద్. డాక్టర్ సైమా వాజెద్ వీరు సైమా వాజెద్ గారు అటిజం అనే ఒక సంబంధించినటువంటి వ్యాధి రుగ్మతలో విశేషంగా కృషి చేస్తున్నారు. బంగ్లాదేశ్ చెందినవారు సైమా వాజెద్. బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి బంగ్లాదేశ్కు 5 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి షేక్ హసీనా వాళ్ళ కూతురే సైమా వాజెద్ అనమాట. అలాంటి నేపథ్యం చూసుకుంటూ మనకు WHO అంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే వారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల కొత్త వారు నియమితులు కావడం జరిగింది. మనసుకు మాండవీయ స్థానంలో మరి వారే జగత్ ప్రకాష్ నడ్డా. అండ్ మరి ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సత్యకుమార్ యాదవ్ నియమితులు కావడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారు. అండ్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ గారు పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అద్భుతమైన ఒక ప్రయోగం అండి. ఏంటంటే ఇక్కడ తపన్ మిశ్రా మరి ఇక్కడ గతంలో బెంగళూరులో ఉన్నటువంటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ మరి ఇస్రో స్పేస్ అప్లికేషన్ అంటే ఇస్రోలో పనిచేసినటువంటి ఒక ప్రధాన శాస్త్రవేత్త అంటే ఇస్రోలో ఒక ప్రధానమైన శాస్త్రవేత్తగా పనిచేసిన వారు తపన్ మిశ్రా గారు స్పేస్ అప్లికేషన్ సెంటర్కి మాజీ డైరెక్టర్. వీరు మరి నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట అంటే దోమలని ఏ ప్రాంతంలో ఎక్కువ దోమలు ఉన్నాయి, దోమలు వల్ల మనకు మలేరియా, డెంగీ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. అలాంటప్పుడు దోమలు ఎక్కడుందో గుర్తించి ఆ దోమల్ని చంపే విధంగా వేట చేయొచ్చు అని చెప్పేసి ఒక సంబంధించిన కార్యక్రమంలో సక్సెస్ఫుల్ కావడం జరిగింది అనమాట. దీనికి పేటెంట్ కూడా రావడం జరిగింది. నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేట.
అంటే ఉపగ్రహ సహాయంతో అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా ఉపగ్రహ సాయంతో దోమలు ఎక్కడున్నాయో తెలుసుకొని ఒక సంబంధించిన డ్రోన్ సాయంతో ఆ డ్రోన్ సాయంతో ఏం చేస్తారంటే సో ఆ యొక్క దోమలు చంపేస్తారు. ఇది కోలకత్తాకు చెందినటువంటి శిశిర్ రాడార్ అనే అంకుర సంస్థ వాళ్ళు ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమలను చంపుతున్నారు. దీనికి ఒక పేటెంట్ వచ్చింది. దీనికి నేతృత్వం వహిస్తున్న వారి యొక్క అంకుర సంస్థ నెలకొల్పిన వారు తపన్ మిశ్రా అండి. సో ఇది కోలకత్తా కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ పేటెంట్ రావడం జరిగింది. తద్వారా మనకి ఏంటంటే మలేరియా ఎక్కువ ప్రబలింది ఒక ఏరియాలో అన్నప్పుడు వెంటనే ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మలేరియా సంబంధించినటువంటి ఏదైతే దోమ కాటు వల్ల వస్తుంది కాబట్టి ఆ దోమలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నాయి గుర్తించి అక్కడ ఆ దోమలు నాశనం చేస్తారు, చంపేస్తారు. అది మనకి ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట. సో ఇది ఈ శిశిర్ రాడార్ అనేది ఏంటంటే ఒక స్టార్టప్ అనమాట. ఇది ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే కోల్కతాలో. సో ఏ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది ఈ యొక్క నిఘా ఉపగ్రహ పరిజ్ఞానంతో దోమల వేటంటే సూపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా ఎవరు దీన్ని నిర్వహిస్తున్నారు అంటే ఇది ఇస్రోలో పనిచేసిన శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి ఇస్రోలో స్పేస్ అప్లికేషన్ సెంటర్ అనే ఒక సంబంధించిన విభాగంలో పనిచేసి ఒక సంస్థలో పనిచేసి రిటైర్ అయినటువంటి మాజీ డైరెక్టర్ అయినటువంటి తపన్ మిశ్రా నేతృత్వంలో ఈ సంస్థ శిశిర్ రాడార్ సంస్థ పనిచేస్తుంది అనమాట. ఓకేనా. మరి ఇక్కడ ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేయడం జరిగిందండి. సో ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ ప్రత్యేకత చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఒకరికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చాలా టెస్టులు జరుగుతూ ఉంటాయి. టెస్టులు చేయాలంటే డయాగ్నోస్టిక్స్లో మరి రక్తం కూడా తీసుకోవాలి. రక్తం అవసరం లేకుండానే ఒక రక్తం అవసరం లేకుండానే వ్యాధి నిర్ధారణ అవుతుంది అనమాట. అది దీని ప్రత్యేకత. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎవరైతే ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ ఉంటుందో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు తన వ్యాధి లక్షణాలు తన లక్షణాలు అంతా కూడా చెప్తా ఉన్నప్పుడు ఆ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా డాక్టర్ గారు ఆ సంబంధించిన ఏఎంఆర్ఎక్స్ అనే ఈ సాఫ్ట్వేర్లో దాన్ని ఒక ఏం చేస్తాడు ఇన్పుట్ ఇస్తాడు. అలాంటప్పుడు సో మనకి ఏమవుతుందంటే వ్యాధి నిర్ధారణ ఆ సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది. సో అదే చూడండి, చుక్క రక్తం తీయకుండా 5 నిమిషాల్లోనే ఫలితాలు చేయొచ్చు. యాంటీబయాటిక్స్ వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే సాధారణంగా డాక్టర్స్ మనం ఒక అనారోగ్య లక్షణాలతో వెళ్ళినప్పుడు ఒక 5 లేదా 1 వీక్ పాటు కొంత యాంటీబయాటిక్స్తో ఒక సంబంధించినటువంటి మందులు మనకి ఇస్తారు. దాని తర్వాత తగ్గకుంటే మళ్ళీ సో వేరే మందులు రాస్తారు, లేకపోతే టెస్ట్ చేపిస్తారు. అలా అవసరం లేకుండానే ఇప్పుడు ఏంటంటే యాంటీబయాటిక్స్ వినియోగం నియంత్రించే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే పూర్తిగా వ్యాధి లక్షణాలు తెలుస్తాయి. ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ ద్వారా తెలియడం ద్వారా దానికి సంబంధించిన ఒక మందులు రాసే అవకాశం ఉంటుందని సో ఇది అభివృద్ధి చేయడం జరిగింది. ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ను ఎవరు అభివృద్ధి చేశారంటే సో మనకి ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హయ్యర్ లెర్నింగ్ విద్యా సంస్థ, దాంతోపాటుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆస్పైర్ బయోనెస్ట్లో ఉన్నటువంటి ఒక అంకుర సంస్థ సైన్వి అంకుర సంస్థ. ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మనకి రానున్న రోజుల్లో మరింతగా ఇది మనకి ఒక పాపులర్ కాబోతుంది. సో తద్వారా ఏమవుతుందంటే ఒక వ్యాధిగ్రస్తుడికి లేదా ఒక పేషెంట్కి సో సరైనటువంటి ట్రీట్మెంట్ సకాలంలో అందుతుంది. సో డాక్టర్స్ కూడా ఈజీగా ఒక వ్యాధిని నిర్ధారించే అవకాశం ఉంటుంది, ఎలాంటి టెస్టులు లేకుండా కూడా. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. సో మరి పాక్స్కాన్ సంస్థ తైవాన్ దేశానికి చెందినటువంటి ఒక సంస్థ. ఇక్కడ పాక్స్కాన్ సంస్థ మరి ఆగస్టులో ప్రారంభం కాబోతుంది. అంటే 2024 ఆగస్టులో దీన్ని ప్రారంభించబోతున్నారు. అంటే ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్స్ పరికరాలని ఉత్పత్తి చేస్తున్న దిగ్గజ సంస్థల్లో పాక్స్కాన్ సంస్థ. సో పాక్స్కాన్ సంస్థ అనేది ఒకటి. లియూయాంగ్ ఈ లియూయాంగ్ అనేవారు దీనికి ఒక సంబంధించినటువంటి చైర్మన్గా పనిచేస్తున్నారు. రీసెంట్గా వారికి పద్మభూషణ్ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది 2024 సంవత్సరానికి. సో మరి ఇది మనకి హైదరాబాద్ సమీపాలు ఉన్నటువంటి కొంగర్ కలాన్ అండి. ఆల్రెడీ ఇక్కడ కూడా రాయడం జరిగింది. కొంగర్ కలాన్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా నిర్మాణాలు అయిపోతున్నాయి. ఆగస్టు నుండి ఈ సంస్థ ద్వారా ఉత్పత్తులు రాబోతున్నాయి. సుమారు 1200 కోట్ల పెట్టుబడులతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొంగర్ కలాన్లో నెలకొల్పుతున్నారు. మరి ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న దిగ్గజ సంస్థల్లో పాక్స్కాన్ ఒకటిగా గుర్తించబడుతుంది. ఇది తైవాన్ దేశానికి చెందిన సంస్థగా తైవాన్ దేశానికి చెందినటువంటి సంస్థ ఈ పాక్స్కాన్ సంస్థ. ఈ పాక్స్కాన్ సంస్థ అనేది తైవాన్లో హున్హాయ్ టెక్నాలజీ గ్రూపుకు చెందిందనమాట. అంటే పెద్ద సంస్థ హున్హాయ్ టెక్నాలజీ, దానిలో ఒక సబ్ డివిజన్గా
ఏముందంటే పాక్స్కాన్ సంస్థ ఉంటుందన్నమాట. ఎక్కడ ప్రారంభించారు ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి. అండ్ దినేష్ సక్లాని. సో దినేష్ సక్లాని ఎవరని చెప్పేసి అంటే మరి కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఎన్సీఆర్టీ సంస్థకు డైరెక్టర్గా ఉన్నాడు. ఎన్సీఆర్టీ సంస్థ. ఎన్సీఆర్టీ అంటే ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటామండి. ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి అంటాం. మరి ఎన్సీఆర్టీ సంస్థకి డైరెక్టర్గా పనిచేస్తున్నాడు దినేష్ సక్లాని. ఎన్సీఆర్టీ బుక్స్ అంటే చాలా ఫేమస్ అండి. సిబిఎస్ఈ ఇలాంటి సంబంధించినటువంటి ఒక బోర్డ్స్కి ఇది ఒక పుస్తకాలను అందజేస్తుంది. ఎన్సీఆర్టీ పుస్తకాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎంతో ఒక స్టాండర్డ్స్ ఉంటుంది, నేపథ్యం ఉంటుంది. అయితే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి అన్నమాట ఈ విద్యా సంవత్సరం నుండి. ఏంటా చేంజెస్ అంటే 12th క్లాస్లో అంటే 12వ తరగతి పొలిటికల్ సైన్స్లో అంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో సిబిఎస్ఈలో ఒకనా ఈ రామ జన్మభూమి టెంపుల్ మూమెంట్ పైన ఒక వ్యాఖ్య రావడం జరిగింది. దీనిపైన కొంచెం ప్రతిపక్షాలు దానిపైన కొంచెం వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఎన్సీఆర్టీ డైరెక్టర్ అయినటువంటి దినేష్ సక్లాని ఒక వివరణ ఇచ్చారు. ఈ ఎన్సీఆర్టీలో ఈ యొక్క బుక్స్లలో ఈ బాబ్రీ మసీద్ పైన మేము రాసాము, బట్ బాబ్రీ మసీద్ అనే పేరుతో రాయలేదు. 3 డోమ్డ్ స్ట్రక్చర్ 3 గుమ్మటాల నిర్మాణం అని చెప్పేసి ఒక పేరుతో రాశాను తప్ప బాబ్రీ మసీద్ మేము ప్రస్తావించలేదు. ఈ రామజన్మభూమి టెంపుల్ మూమెంట్ పైన చేశాము అని చెప్పేసి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇదంతా కూడా మేము సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భారతదేశం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులోని అంశాలను పెట్టాను తప్ప మేము కొత్తగా యాడ్ చేసింది ఏం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఒక వివరణ అనేది రావడం జరిగింది. కదా 3 months ముందు యాక్చువల్గా ఇది కాంట్రవర్సీ అయింది. బట్ లాస్ట్ 3 monthsలో మనకి ఎలక్షన్ జరగడం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఈ వివరణ ఇచ్చినట్టు మనం భావించవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఎన్సీఆర్టీని మరింతగా విస్తృతపరచడానికి ఎన్సీఆర్టీ పరిధిలో పనిచేస్తున్నటువంటి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆర్ఐఈ వీటన్నింటినీ కూడా మరింతగా అభివృద్ధి చేయడానికి యూజీసీ ఎన్సీఆర్టీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగంలో ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగంలో సో మనకి ఈ యొక్క ఎన్సీఆర్టీకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాని ఇటీవల కాలంలో ఎవరు ప్రకటించడం జరిగిందండి? యూజీసీ ప్రకటించడం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ గారు యూజీసీకి చైర్మన్గా పనిచేస్తున్నారు. సో మరి ఈ వివాదం పైన దీనిపైన మనం ఒక క్లారిటీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఒక ప్రతిష్టాత్మక భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు పంట పెట్టుబడి సహాయ పథకం రైతుకు పంట పెట్టుబడి సహాయ పథకం అండి. రైతు పంట పెట్టుబడి సహాయ పథకం అయినటువంటి ఒక పిఎం కిసాన్ ప్రోగ్రామ్ 2018-19 సో ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించబడింది. పిఎం కిసాన్ అంటే ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి అంటామండి. పిఎం కిసాన్ అనగా ప్రధానమంత్రి కేఐ అంటే కిసాన్ అండి, కిసాన్. ఎస్ అంటే ఏంటంటే సమ్మాన్ అండి, ఎన్ అంటే నిధి. సో మరి ఇది అంటే దేశంలో వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతులకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలండి, 6,000 రూపాయలని సో 6,000 రూపాయలని సో ఒక 3 విడతలుగా అందిస్తారండి. 3 విడతలుగా అందించే ప్రోగ్రామ్. 3 విడతలు అంటే ఏంటంటే మొత్తం 2,000 అండి. మొత్తం 3 సార్లు ఏం చేస్తారంటే ఇక్కడ 3,000 అంటే 2,000 రూపాయలని 3 సార్లు బ్యాంకుల ద్వారా అందిస్తారనమాట. వారు బ్యాంక్ ఖాతాలు అందిస్తారు. సో లాస్ట్ టైం 16వ విడత పిఎం కిసాన్ నిధులు అనేది సో నవంబర్ 15 2023 అండి. 2023న మనకి జార్ఖండ్లోని కుంతిలో ప్రారంభించడం జరిగింది. ఒక బటన్ నొక్కి అందరికీ అకౌంట్లోకి డబ్బులు పోతాయి. అదేవిధంగా ఈసారి కూడా 17 అనమాట. పోయినసారి 16వ విడత కాబట్టి 17వ కిసాన్ నిధి విడుదల జూన్ 18, 2024న మనకి వారణాసిలో, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో సో మనకి 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్లలోకి 20,000 కోట్ల రూపాయలని జమ చేయబోతున్నారు. ప్రతి రైతు అకౌంట్లలో ఈ 9.26 కోట్ల రైతులలో ప్రతి రైతు అకౌంట్కి 2,000 రూపాయల చొప్పున రేపు డిపాజిట్ చేయబోతున్నారు. సో జూన్ 18, 2024 అనమాట. ఇది మన ప్రధానమైనటువంటి వార్తగా ఉంది. మరి కేంద్ర వ్యవసాయ శాఖ దీన్ని నిర్వహిస్తుంది పిఎం కిసాన్ కార్యక్రమాన్ని.
మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సో ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే ప్రజెంట్ ఇప్పుడు సో శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. సో గతంలో నరేంద్ర సింగ్ తోమార్ ఉండేది, మరి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు సో శివరాజ్ సింగ్ చౌహాన్ అనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రేరణా స్థల్ అండి, ఇది మనకు పార్లమెంటు న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్ ముందు న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవన్ ముందు స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలని నెలకొల్పుతున్నారనమాట. అలా ఒక 15 మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. తద్వారా ఈ యొక్క స్వాతంత్ర సమరయోధుల జయంతి వర్ధంతి రోజున పార్లమెంట్ అంతా కూడా ఒక వారికి నివాళులు అర్పించేది ఉంటుంది, వారి సేవలను గుర్తించే విధంగా ఉంటుందన్నమాట. అలాంటి నేపథ్యంలో ఈ 15 మంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల్లో మరి ఇలా ప్రారంభించడం జరిగింది, అందులో పార్లమెంట్ భవనంలో. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ప్రేరణా స్థల్ అని పేరు పెట్టడం జరిగిందండి. ప్రేరణా స్థల్ ఉద్దేశం ఏంది, ఎంతమంది స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు పెట్టారు. ఎవరు ప్రారంభించారంటే జగదీప్ ధన్కడ్. సో జగదీప్ ధన్కడ్ ఎవరంటే మనకి కేంద్ర మన భారత ఒక ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్. సో ఇది ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఆ పేరు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది, ప్రేరణా స్థల్. ఇవన్నీ మనకి జూన్ 17, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.